వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. భువన గ్రూప్ వారి ఫార్చ్యూన్ గ్రీన్ విల్లాస్ వాటి గురించి ఇప్పుడు మీకు డీటెయిల్ గా చెప్తాను. రండి. హాయ్ సార్. హలో అండి. జైపాల్ రెడ్డి గారు దీని ఫౌండర్, అంటే ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీకి మీరు ఫౌండర్. అలాగే ఈ విల్లాస్ ను కూడా ఇంత డీటెయిల్ గా ప్లాన్ చేయడానికి ఎక్కడ చూసినా కూడా ల్యాండ్స్కేప్ చాలా సూపర్ గా ఉంది. ఫిష్ పాండ్ ఇది లేదండి, ఫిష్ లేదు, ఫిషెస్ లేవు, ఇంకా జస్ట్ వాటర్ పాండ్. జస్ట్ ఏది రీఎనర్జైజ్. మీరు అక్కడ కూర్చున్నారు అనుకోండి, ఆ సౌండ్ వినండి. కొంచెం అలా పిల్లలతో కాళ్ళు అలా లోపల పెట్టేసి కూర్చుంటారు, అందరూ ఎంజాయ్ చేస్తారు. చిన్న పిల్లలు అందరూ దూకుతారు, స్విమ్మింగ్ పూల్ లాగా దూకుతుంటారు. దీంట్లో చిన్న పిల్లలు ఎంజాయ్ చేస్తుంటారు. ఈ టైప్ ఆఫ్ విల్లాస్ ఎంత స్పేస్ ఉంటుంది? కన్స్ట్రక్షన్ ఎంత స్పేస్ ఉంటుంది? ఓపెన్ ఇందులో 600 yards 900 yards అనేది టిపికల్ గా ఉన్నాయండి. అందులో 600 yards తీసుకోండి. అందులో మనం ఇల్లు ఏది కావాలనుకుంటే, కేరళ స్టైల్ కావాలా, బాలి స్టైల్ కావాలా, డూప్లెక్స్ కావాలా, 3 టైప్ హౌస్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు అందులో కూడా మనం కేరళ హౌస్ అనుకోండి, 1200 yards 1200 SFT కావచ్చు, 1800 SFT కావచ్చు. మనం చూస్ చేసుకోవచ్చు కస్టమైజేషన్. బాలి హౌస్ లో 1800 SFT కావచ్చు, 2700 SFT కావచ్చు, మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. డూప్లెక్స్ అనేది మన టిపికల్ డూప్లెక్స్ విల్లా, అది 2700 SFT వస్తుంది. ప్రైసెస్ ఎంత ఉన్నాయి సార్? ప్రైసెస్ ఇప్పుడు బాలి హౌస్, కేరళ హౌస్ అనుకోండి, ఇది 600 yards ఉంది, 1200 SFT ఉంది అనుకుంటే 1.5 crores స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 2 BHK 2 BHK ఉంటుంది. అంటే మనము దాంట్లో ఈ గ్రీనరీ అంతా కూడా మనమే ల్యాండ్స్కేపింగ్ చేసిస్తారు మీరు మొత్తం కంప్లీట్ గా. ఇక్కడ నుంచి మోస్ట్లీ మనకి జర్నీ ఎంత పడుతుంది సిటీలోకి? ఇక్కడ నుంచి మేడ్చల్ అనేది 15 minutes ఉంటుందండి. అక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి కొంపల్లి అనేది 35 minutes ఉంటుంది. కోంపల్లి 35 minutes. అయితే మేడ్చల్లో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇది ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుంది. దానివల్ల 10 నిమిషాల డిస్టర్బెన్స్ ఉంది. ఆ ఫ్లైఓవర్స్ అయితే గనక ½ an hour లోపల కొంపల్లిలో ఇక్కడికి వచ్చేయచ్చు. కొంపల్లి నుంచి. సో వెహికల్ లో మనం బయలుదేరితే అర్లీ అవర్స్ లో కానీ బయలుదేరితే మోస్ట్లీ ఒక 1 hour లో ఇక్కడికి మనం రీచ్ అయిపోవచ్చు. సిటీ మధ్యలోంచి అంటే ఇప్పుడు గచ్చిబౌలి నుంచి ఇక్కడ రావడానికి 1 hour 10 minutes లో వచ్చే 1 hour 10 minutes. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అక్కడ నుంచి అయినా జూబ్లీహిల్స్ కావచ్చు, అక్కడ నుంచి అయినా కూడా. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది వీకెండ్ విల్లాస్ లాగా దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. అంటే మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా ఇది సూట్ అవుతుందా? మీరు 1.5 crore అవుతుంది అంటున్నారు. సిటీలో ఒక 2000 SFT ఉన్న అపార్ట్మెంట్ కొనాలన్నా కూడా 1.5 crores కన్నా ఎక్కువ అవుతుంది సార్ దాదాపుగా. మొత్తం ఎన్ని విల్లాస్ ప్లాన్ చేస్తున్నారు? ఇందులో ఇప్పుడు ఉన్నది మనకు కంప్లీట్ గా పర్మిషన్ వచ్చేసి, ఏది DTCP పర్మిషన్ వచ్చేసి ఉన్నవి 87 acres ఉంది. 312 విల్లాస్ వస్తున్నాయి. ఓకే. కానీ మిగతా మనం ఇంకా 3rd phase కూడా రెడీ అవుతుంది. బాలీలో మనకి దిగగానే లేదా రిసార్ట్ కి విల్లాకి రీచ్ అవగానే ఫ్లవర్స్ తో వెల్కమ్ చెప్తారు. ఇక్కడ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ గా మనకి నేచురల్ ఫ్లవర్స్ వెల్కమ్ చెప్తున్నాయి. ఈ మధ్యలో అంతా ఓపెన్ స్పేస్ ఇచ్చామండి. ఇది కంప్లీట్ హౌస్ అంతా కూడా ఏదో మిక్స్ అయిపోయి లోపలంతా కంజెషన్ లాగా ఉండకుండా మధ్యలో ఈ బ్రేక్ ఉండడం వల్ల బట్ సేఫ్టీ ఉంది. మీకు ఆ పక్కన చూసినా ఇక్కడ చూసినా డోర్స్ కూడా ఉన్నాయి. డోర్స్ ఉన్నాయి, సేఫ్టీ ఇచ్చాము, కంప్లీట్ ఓపెన్. సో 2 BHK ఇది 2 BHK. ఓకే. అక్కడ 2 బెడ్రూమ్లు వచ్చాయి ఎంటర్ అయిన తర్వాత, 2 పక్కల. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. దాని బాల్కనీ సైజ్ చూడండి, హ్యూజ్ సైజ్ ఉంటుందండి. బాల్కనీ సైజ్ పెద్దగా ఇచ్చాము. చాలా బాగుంది. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అలా ఒకసారి వేకప్ అయ్యి చూస్తే కూడా ఆ ఫీల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇదొక బెడ్రూమ్, అలాగే ఇదొక బెడ్రూమ్. ఎంటర్ అవగానే ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఇదొక బెడ్రూమ్. ఇక్కడ కూడా బయట మనకి సిట్అవుట్ ఇచ్చారు. ప్రతి బెడ్రూమ్ కూడా సిట్అవుట్ లాంటిది ఇచ్చారు, బాల్కనీ లాంటిది ఇచ్చారు. అక్కడ కూర్చొని కాఫీ తాగాలన్నా, లేదన్నా చిట్ చాట్ చేయాలన్నా, ప్రశాంతంగా ఏదైనా న్యూస్ పేపర్ చదవాలన్నా, ఏదైనా మ్యూజిక్ వినాలన్నా కూడా ఈ ప్లేస్ చాలా సూటబుల్, చాలా బాగుంది. రైట్. ఓపెన్ కిచెన్ ఇది లివింగ్ రూమ్. ఇది ఈ పక్కన ఈస్ట్ ఉంది కదా, ఎర్లీ మార్నింగ్ చాలా మంది కూర్చోడానికి ఇక్కడ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే డైరెక్ట్ సన్లైట్, మార్నింగ్ సన్లైట్ బాగుందంటారు, హెల్తీ అంటారు కదా. మార్నింగ్ ఇక్కడ కూర్చొని చాలా మంది కూడా ఇది కాఫీ టీ తీసుకుని పేపర్ చదవడం అనేది ఇక్కడ చూసుకుంటారండి. ఇది ఎలా సార్ ఇప్పుడు పేమెంట్ గానీ ఎట్లా ఇది పే చేయాల్సి వస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎవరైనా లైక్ చేశారు, పర్చేస్ చేయాలనుకుంటున్నారు, టోటల్ ప్రైస్ లో బ్యాంక్స్ కొన్ని ఆల్రెడీ లోన్ అప్రూవల్ ఎంత పర్సెంటేజ్ వస్తుంది? అందులో బ్యాంక్ లోన్ మామూలు రెగ్యులర్ గా హౌసింగ్ లోన్ ఎంత 9%, 9.25% అట్లా ఉంటుంది రెగ్యులర్ హౌస్ లాగే. అయితే అందులో ఆల్మోస్ట్ 60% వరకు లోన్ ఇస్తాయి. ఇందులో 60% వరకు లోన్ వస్తుంది. ఎందుకు అంటే బ్యాంకులు మామూలుగా
ఈ సీలింగ్ రూఫ్ అనేది ఆహా. ఫ్యాబ్రికేటెడ్ ఉంటే వాళ్ళు లోన్స్ ఆ హౌస్ కి ఇవ్వరు. ఇవ్వరు. Okay. ప్లాట్ దానికి 100% వస్తుంది, ఇస్తారు. Okay. దానికి మాత్రం అది. అందుకే టోటల్ దాంట్లో 60% లోన్ వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు డూప్లెక్స్ హౌస్ అయితే గనక 80% వరకు ఇస్తారు. డూప్లెక్స్ మోడర్న్ హౌస్ అయితే మోడర్న్ హౌస్ అంటే స్లాబ్ ఉంటుంది కదా, మన slab. బ్యాంక్ లో ఏంటంటే స్లాబ్ ఉన్నప్పుడు దానికి లోన్ ఇవ్వడానికి మొగ్గు చూపుతుంది. ఇప్పుడు అంటే జస్ట్ లైక్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ లాంటివి ఇక్కడ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. 500 డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ అకామిడేషన్ క్లబ్ హౌస్ అనుకోండి, Oh. క్లబ్ హౌస్ లో ఒక 10 సూట్స్ బిల్డ్ చేస్తున్నాం. Oh. 10 సూట్స్ 10 suits. మళ్ళీ వీళ్ళకి ఇక్కడ ఈ విల్లాస్ కూడా ఉన్నాయి కదా, అవును. విల్లాస్ కూడా ఉన్నాయి కనుక విల్లాస్ లో కూడా కొంత అకామిడేషన్ ఉంటుంది, అలాగే కొంతవరకు. అలాగే నాకు ఒక డౌట్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ పర్సన్స్, ఎంప్లాయీస్ ఆర్ బిజినెస్ మ్యాన్స్ దీన్ని పర్చేస్ చేసుకున్నాక ఎప్పుడో వీకెండ్స్ కోసమే కదా మనం వచ్చిపోయేది అనుకుని చాలా మంది కూడా కొంచెం వచ్చి అలా వెనక్కి వెళ్తుంటారు. అలా కాకుండా దీన్ని ఒకవేళ నేను కొనుక్కుంటే దీన్ని కమర్షియలైజ్డ్ గా దీన్ని ఏమన్నా యూజ్ చేసుకోవచ్చా? నేను ఎవరికన్నా ఇప్పుడు- దీన్ని రెంట్కి ఇవ్వడం కావచ్చు, లేదా బయట విల్లాస్ ఎలా అయితే ఒక్కొక్కరు 15,000, 10,000, 20,000 అలా విల్లాస్ రెంట్కి ఇస్తుంటారు, అలా ఇచ్చే ఫెసిలిటీ ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే యాజ్ అ బిల్డర్ వీ హావ్ నాట్ కంప్లీటెడ్ దిస్ వన్, సో వీఆర్ అలోయింగ్, లేకంటే ఆ పర్మిషన్ ఇస్తున్నాము. కొందరు అట్లా కూడా దాన్ని రెంట్కి ఇస్తున్నారు. Mm. కాకపోతే ఫ్యూచర్ లో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్ అప్ టు దేర్ అసోసియేషన్. ఇప్పుడు Yes. ఆ అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళ డిసిషన్ బట్టి, అవును, వాళ్ళ decision. మెజారిటీ మెంబర్స్ డిసిషన్ బట్టి దే మే చేంజ్ ఇట్. బట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ అలోయింగ్. దట్స్ వన్ ఆఫ్ ద గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఇన్వెస్టర్స్ కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనమాట. ఇది ఏంది, దీనికి మంత్లీ ఇన్కమ్ వస్తుంది దీంట్లో. Hmm. మళ్ళీ తర్వాత వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు ఉండొచ్చు, రెంట్ అన్నప్పుడు రెంట్కి ఇవ్వచ్చు, అట్లాంటివి ఉన్నాయి. ఇక్కడ మీరు ఇచ్చే ఫెసిలిటీస్ కావచ్చు, అమ్యూనిటీస్ కావచ్చు, డీటెయిల్ ఒకసారి మా వ్యూవర్స్ చెప్పగలరా? మీరు ఇక్కడ చూస్తున్న దాంట్లో ఇక్కడ మీకు చెప్పాను, ఇక్కడ వాటర్ స్ట్రీమ్ ఉంది, వాగ్ ఉంది, ఇదంతా కూడా గ్రీనరీ ఉంది. మీకు ఇప్పుడు చూస్తే కూడా ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్, వన్ ఆఫ్ ద హ్యూజ్, అంటే 1 kilometer పైన ఉంటుంది ఇది Oh. వాకింగ్ ట్రాక్. ఓకే. మళ్ళీ ఇక్కడ 30,000 SFT ఉన్న క్లబ్ హౌస్ బిల్డ్ చేస్తున్నామండి. అందులో గెస్ట్ల కోసం అని చెప్పి 10 సూట్స్ వస్తున్నాయి. సూట్ రూమ్స్ ఉంటాయి. సూట్ రూమ్స్ ఉంటాయి, Hmm. స్పా ఉంటుంది, Hmm. మళ్ళీ బ్యాంక్వెట్ హాల్ ఉంటుంది, ఆ లోపల ఇండోర్ కానీ కావచ్చు అయినా, మళ్ళీ ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, మళ్ళీ బార్బిక్యూ కోసం అని చెప్పి ఓపెన్ కిచెన్ అని పెడుతున్నాము. అక్కడ ఓపెన్ కిచెన్ కూడా. ఓపెన్ కిచెన్ Ah. అక్కడే Hmm. బయటకు పెడుతున్నాము. తర్వాత ఈ స్విమ్మింగ్ పూల్ పక్కనే రెయిన్ డాన్స్ కిడ్స్ కోసం అని చెప్పేసి దాన్ని తయారు చేస్తున్నాం. వాళ్ళ ఫన్ కోసం మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ అక్కడే ఉండాలని. Hmm. మళ్ళీ తర్వాత 4.5 acres పార్క్ లో 500 members అటెండ్ అయ్యేంత ఫంక్షన్ చేసుకునేంత స్టేజ్, లాన్ ఏరియా ఉంది. దాని పక్కనే ఓపెన్ థియేటర్ ఉంది, మళ్ళీ పిల్లలది ప్లే ఏరియా ఉంది, ఓపెన్ జిమ్ ఉంది. మళ్ళీ ఇక్కడే ఉన్న ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళ కోసం అని చెప్పేసి మీకు విజిబిలిటీ ఇక్కడ నుంచి కనబడుతుందో లేదో, అవును. హైడ్రోఫోనిక్స్ ది మన పాలీ హౌస్ దాంట్లో హైడ్రోఫోనిక్స్ ద్వారా Ah. ఫార్మింగ్ చేస్తున్న గ్రీనరీ ఉన్నాయి అనమాట. ఓకే. ఓకే. ఆ గ్రీన్ లీవ్స్, అవి ఫ్రెష్ గ్రీన్ లీవ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం అని చెప్పి తయారు చేసి పెడతాం. సెపరేట్ టీం ఉన్నారు దానికి. మళ్ళీ ఇక్కడ ఒక వాటర్ పాండ్ ఉందండి, ఒక 2000 square yards ప్లేస్ లో వాటర్ పాండ్ హ్యూజ్ ఉంది. నేచురల్ పాండ్ లా ఉంటుంది. న్యాచురల్ లానే ఉంటుంది. దీనికి ఈ వాటర్ స్ట్రీమ్ నుంచి దానికి కనెక్షన్ కూడా ఉంది. ఓకే. రెయినీ సీజన్ లో అంతా కూడా దీని నుంచి ఈ వాగులో నుంచి దాంట్లోకి వాటర్ వస్తుంది. సమ్మర్ లో మాత్రం వీ విల్ ఫిల్ ఇట్ అందులో. అంటే ఒక రకంగా చెప్పాలంటే బోటింగ్ లాంటిది కూడా చేయొచ్చా? బోటింగ్ అంటే బోటింగ్ పెట్టలేదు, చేసేంత సైజ్ ఉంది కానీ దాన్ని బోటింగ్ ఏం పెట్టలేదు. ఫిషింగ్ లాంటిది కూడా చేసుకోవచ్చు. నేచురల్ ఫిషింగ్ చేసుకోవచ్చు. దాంట్లో మన స్ప్రింక్లర్స్ అవన్నీ పెట్టి మ్యూజిక్ లైట్స్ అట్లాంటి పెట్టేద్దామని అక్కడ కూడా గ్రీనరీ ఉండి సిట్టింగ్ ఉండి మ్యూజిక్ అంతా కూడా పెడదామని. అక్కడ ఎర్లీ మార్నింగ్ యోగా చేసుకోవచ్చు, ఆ పిల్లలు ఆడుకోవచ్చు అంత. అది కాకుండా 6 acres పార్క్ ఒకటి ఉందండి. 6 acres పార్క్ లో అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ వస్తున్నాయి. టెన్నిస్, షటిల్ కోర్టు, బాస్కెట్ బాల్, ప్లస్ పికిల్ బాల్ అనేది మీరు ఈ మధ్య బాగా పాపులర్ అది. మళ్ళీ ఇక్కడే మీరు చూస్తే బాక్స్ క్రికెట్ ఉంది, మళ్ళీ పక్కనే వాలీబాల్ కోర్ట్ ఉంది, హ్యూజ్ సైజ్ ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఈ అమ్యూనిటీస్ విషయానికి వచ్చేస్తే అక్కడ మన ఓపెన్ ప్లేస్ లో మాత్రం చాలా గ్రీనరీ ఉండి ఒక ఫ్రూట్ గార్డెన్ కూడా ఒక 1 acre ఆల్మోస్ట్ గార్డెన్ కూడా. ఓకే. ఆల్ ఫ్రూట్స్ అవైలబుల్. ఆల్ సీజన్ ఫ్రూట్స్ అవైలబుల్. ట్రీస్ ఉంటాయి అక్కడే. ఫ్రూట్ ట్రీస్ ఆల్రెడీ పెట్టాము. అది ఆల్రెడీ ఇది హైబ్రిడ్ తీసుకొచ్చి పెట్టాము. తక్కువ టైంలోనే అది ఫ్రూటింగ్ వచ్చేటట్లు. ఇంకో 1 year లోపల అవి దే విల్ స్టార్ట్. 1 year లోనే స్టార్ట్. 1 year లోపల ఫ్రూట్ స్టార్ట్ అవుతాయి ఇక్కడ. ఓకే. అట్లా మాక్సిమం ఆల్మోస్ట్ 100+ అమ్యూనిటీస్ మేము ఇస్తున్నామండి ఇక్కడ. డెఫినెట్ గా పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ
ఎంజాయ్ చేసే విధంగా తయారు చేస్తున్నాం దాన్ని. సో డెఫినెట్లీ ఎవ్రీబడి యూ ఆల్ విల్ లవ్ ఇట్. ఇక్కడికి వచ్చి చూడండి, చూసి ఒకసారి చూస్తే డెఫినెట్లీ యూ విల్ గో విత్ దిస్. సార్ మీరు ఒక ఛాలెంజ్ చేయగలరా? ఇలాంటి విల్లా అంటే ఒక 85 acres లో ఇంత న్యాచురల్ గా ఇన్ని రిసోర్సెస్ తో నీట్ గా ప్లాన్డ్ గా ఆ ల్యాండ్స్కేప్ కానీ అసలు చూస్తుంటే ప్రతి ఫ్రేమ్ కూడా చాలా అందంగా ఉంది. ఇప్పుడే ఇలా ఉందంటే ఇక ప్రాజెక్ట్ అంతా కూడా పూర్తయ్యాక ఇంకా అసలు 2 కళ్ళు చాలవేమో చూడడానికి. ఛాలెంజ్ చేయగలరా ఇలాంటి విల్లా ఇంకెక్కడా లేదు అని? ఇక్కడ లేదు అనడం కన్నా వీలైనంత వరకు బ్యూటిఫుల్ గా తయారు చేసి వీఆర్ గివింగ్ అవర్ 100% ఎఫర్ట్స్ టు గివ్ అవర్ బెస్ట్ ఇన్ దిస్ కమ్యూనిటీ. అండ్ ప్రైసింగ్ కూడా రీజనబుల్ గా పెడదామనేది మా ప్లాన్. దీన్ని ఏదో హై ప్రీమియం తయారు చేసి పెడదామనే ఉద్దేశం మాకు లేదు. అవైలబుల్ ఉన్న వాళ్ళకి సెకండ్ హోమ్ అఫోర్డ్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది ఉండేంత పెడదామనే ఉద్దేశం. ఎస్, ఇప్పుడు నా వెనక కనిపిస్తుంది కదా బాలీ హౌస్. బాలీ హౌస్ లాంటిదే కేరళ హౌస్ ఉంటుంది, కేరళ విల్లా, అలాగే మోడర్న్ విల్లా కూడా ఉంటుంది. ఒకసారి ఆ రెండింటి గురించి కూడా ఒకసారి డీటెయిల్ గా చెప్పగలరా? కేరళ హౌస్ అంటే బాలీ హౌస్ కి కొద్దిగా చేంజ్ గా ఉంటుంది. కేరళ స్టైల్ ఈ స్టైల్ కాకుండా వేరే స్టైల్ కొంచెం డిఫరెంట్. అందులో కూడా 600 yards 900 yards దాంట్లో 1200 SFT నుండి 1800 SFT దాకా, అంటే 2 bedroom నుంచి 3 bedroom దాకా ఇస్తున్నాము. అందులో దాని ప్రైస్ కూడా వచ్చేసి 1.5 crores నుంచి స్టార్ట్ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే. అంతే. ఇంకా డూప్లెక్స్ విల్లా తీసుకోండి. డూప్లెక్స్ విల్లా అనేది 20 మాకు మన విజువల్స్ లో చూస్తే కూడా అక్కడ కనపడుతుంది. అవును సార్, అవును. అది 2700 square feet ఉందండి. అది 600 yards లో కానీ 900 yards లో కానీ సేమ్ సైజ్ ఇస్తున్నాము. కానీ కొందరు రిక్వెస్ట్ మీద అన్ని సైజ్ పెంచమన్నప్పుడు కూడా వీఆర్ ఓపెన్ ఫర్ కస్టమైజేషన్ ఆర్ ఇంక్రీజ్ ది సైజ్. దానికి ఎంత కాస్ట్ అవుతుందో అది అడిషనల్ గా పర్ ఎస్ఎఫ్టీ అని చార్జ్ చేస్తుంటాం. కానీ ఈ 3 విల్లాలు ఏది ఇచ్చినా కూడా మేము ఈ ల్యాండ్స్కేపింగ్ కానీ ట్రీస్ కానీ కంప్లీట్ గా ఫినిష్ చేసే ఇస్తున్నాం వాళ్ళకి. ఫినిష్ చేసి దాంట్లో ఉండి బయట మొత్తం కూడా ఫినిష్ అయి ఉంటుంది. వాళ్ళు అడిగిన కొందరు ఏంటంటే వాళ్ళు చాయిస్ ఆఫ్ ట్రీస్, ఫ్రూట్ ట్రీస్ అని అట్లా అడుగుతున్నారు. అట్లాంటి వాళ్ళకి వాళ్ళ చాయిస్ ప్రకారం ఇస్తున్నాం. లేదంటే డిఫాల్ట్ ఏవేవి ఉన్నాయో ఆ ప్లాన్ ప్రకారం ఇస్తున్నాం. అలాగే ఏదైనా మెయింటెనెన్స్ లో ఏదైనా ఫాల్ట్ ఉంటే లేదా ఏదైనా రిపేర్ ఉంటే దానికి మీరు ఏదైనా వారంటీ లాంటిది ఏదైనా రీప్లేస్ చేయడం అలాంటిది ఏమైనా చేస్తారా? మామూలుగా 2 years వరకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేమే దాన్ని చూస్తున్నాము. అది ప్రాబ్లం ఏదైనా ఫిక్స్ చేస్తున్నాము. తర్వాత కూడా ఇదైనా ఇప్పుడు ప్లంబింగ్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, మన అందరు కూడా ఇన్ హౌస్ ఇక్కడే ఈ కమ్యూనిటీలోనే ఇన్ హౌస్ లాగా ఇక్కడే ఉంటారు. వర్కర్స్ అందరు కూడా ఇక్కడ వర్కర్స్ అందరికి కూడా క్వార్టర్స్ అక్కడ ఆ చివర్లో వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఇక్కడే 24/7 అవైలబుల్ ఉంటారు. ఓకే, ఎలక్ట్రిక్ ఫెసిలిటీ అంతా కూడా అండర్ గ్రౌండ్ సార్? మొత్తం ఎవ్రీథింగ్ అంటారు టోటల్ గా అండర్ గ్రౌండ్ అండి. డ్రైనేజ్ కానీ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంది. మళ్ళీ ఈ వాటర్ పవర్ కూడా పవర్ ప్రెషరైజ్డ్ వాటర్. ఇది గ్రౌండ్ ఫోర్స్ సిస్టమ్. పైన మీరు చూస్తే ఓవర్ హెడ్ ట్యాంక్ లేదు ఇళ్ళ పైన. అవును, వెనకాల చిన్నది ఉంది. అది ఏంటంటే ఈ పవర్ పోయినప్పుడు 2 నిమిషాలు 5 నిమిషాలు ఒకవేళ పవర్ పోయినప్పుడు అది వాడుకోవడానికి ఆ వాటర్ బఫర్ లాగా ఇచ్చాము. కానీ పవర్ కూడా బ్యాకప్ 24/7 పెట్టాము. ఓకే, ఇది జనరేటర్ ఉంది. మళ్ళీ ప్లస్ పవర్ ప్రాబ్లం. జనరేటర్ అంటే టోటల్ అన్ని విల్లాస్ కి ఇస్తారా లేదంటే ఏ విల్లాకి సపరేట్ గా? అన్ని విల్లాస్ కి ఇస్తున్నాము. కాకపోతే ఇప్పుడు మేము ఇస్తున్న దాంట్లో ఏసీలకు ఇవ్వట్లేదు. ఇది ఏసీ కాకుండా ఫ్యాన్స్ కి, లైట్స్ కి 24/7 పవర్ దాన్ని జనరేటర్ నుంచి కనెక్షన్ ఇస్తున్నాం. లేదు ఇండివిజువల్ గా వాళ్ళు సపరేట్ గా జనరేటర్ పెట్టుకోవాలనుకుంటారు, అలాంటి ప్రొవిజన్ కూడా ఉంటుంది? వాళ్ళు పవర్ బ్యాకప్ వాళ్ళు పెట్టుకున్నా దట్స్ ఫైన్. కాకపోతే కమ్యూనిటీ దాంట్లో ఇట్స్ పార్ట్ ఆఫ్ అమ్యూనిటీ పవర్ బ్యాకప్ అనేది. కనుక జనరేటర్ అనేది ఉంది, డిఫాల్ట్ గా ఉంది. డిఫాల్ట్ గా వాళ్ళందరికీ పెట్టుకోవాల్సిన అవసరం కాదు. ఓకే.